నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఫిట్నెస్ లేని ఊబకాయం ప్రమాదకరం. మూత్రంలో మంట తగ్గాలంటే నాటుకట్టుతో విరిగిన ఎముక అతుకుతుందా? ఇంకా హెల్త్ టిప్. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే మగవారిలో కొంతమందిలో బీజాల్లో రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు వృషణాల్లో వాపు, నొప్పి వంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకునేది కాకపోవడంతో చాలా మంది నిత్యం దాని గురించే మదన పడుతూ ఉంటారు. వెరికోసిల్ సమస్య అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మందికి కాళ్ల పిక్కల్లో ఉండే సిరలు ఉబ్బి పైకి లావుపాటి వానపాముల్లా కనిపించటం చూస్తూ ఉంటాం. వీటినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇలాంటి సిరలే వృషణాల్లో ఉబ్బితే దానినే వెరికోసిల్ అంటారు. నిజానికి వెరికోసిల్ ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పటానికి ఇప్పటిదాకా ఎలాంటి రుజువులు లేవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో వాల్వులు సరిగా పనిచేయకపోవటం వల్ల నిలిచిపోయిన రక్త సరఫరా కారణంగా సిరల్లో ఉబ్బటం అన్నది సంభవిస్తున్నట్లు డాక్టర్లు చెబుతారు. వెరికోసిల్ ఉన్నవారికి ఒక్కొక్కసారి ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఆ బీజాల సంచిలో, అంటే వృషణాలు ఉన్నటువంటి సంచిలో ఏదో ఉబ్బుగా ఉన్నట్లు కొద్దిమందికి అగుపిస్తుంటుంది. రెండో కారణము, కొద్దిమందిలో సాయంత్రానికి అటువైపున లాగినట్లు గుంజినట్లు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. డల్ ఏకింగ్ పెయిన్ అంటాం ఇది. యూజువల్గా రాత్రి రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ నొప్పి మరీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొద్ది మందిలో దానివల్ల ఎటువంటి ఇబ్బంది, హాని అనేది ఏమీ ఉండదు. వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగట్లేదని చెప్పి ఉద్దేశంతో డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు ఈ వెరికోసిల్ అనేది బయటపడుతూ ఉంటుంది. పేషెంట్లు ఎవరైతే పిల్లలు కలగట్లేదు అని వస్తారో వాళ్ళల్లో పరీక్షలు చేసిన తర్వాత ఈ వెరికోసిల్ వల్లనే ముఖ్యంగా వీళ్ళలో ఈ పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉంది అని తెలుసుకున్నప్పుడు అటువంటి వారికి సర్జరీ చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఎవరికైతే సబ్ క్లినికల్ వెరికోసిల్ ఉంటుందో, లేకుంటే చాలా మైల్డ్గా వెరికోసిల్ ఉంటుందో అటువంటి వారికి సర్జరీ వలన ఎక్కువ బెనిఫిట్ ఉండదు. కొద్దిమందిలో ఎవరికైతే ఆ నొప్పి అన్నదానికి ఈ వెరికోసిల్ ఒక్కటే కారణము, ఇంకొక వేరే కారణం లేదు అనేదని నిర్ధారణకు వచ్చినప్పుడు అటువంటి వారిలో మేము ఆపరేషన్ని సజెస్ట్ చేస్తుంటాము. ఇంకొద్ది మందిలో ఈ వెరికోసిల్ అనేది బాగా ఎక్కువ గ్రేడ్ 2, 3 ఆ సైజులో ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ వీర్య కణాల పరీక్ష, అంటే సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేసినప్పుడు ఇది సెమెన్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసుకున్నప్పుడు కానీ, లేదా ఈ టెస్టికల్ మీద దాని ప్రభావం వలన ఆ టెస్టికల్ సైజు తగ్గిపోతూ ఉంది, ఆ టెస్టికల్ మెత్తబడుతూ ఉంది అన్న డౌట్ కలిగినప్పుడు కానీ అటువంటి వారికి యాజ్ అ ప్రివెన్షన్ మేము ఈ సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసినప్పుడు ఎంతో కొంత గ్రేడ్ వెరికోసిల్ కనిపించటం సర్వసాధారణమేనని చెబుతారు డాక్టర్లు. అంత మాత్రానికే గాబరా పడిపోవాల్సిన పని లేదంటారు. వెరికోసిల్ ఉన్నవారిలో వృషణాల్లో కాస్త అసౌకర్యంగా అనిపించటం, వృషణాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవటం, కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తక్కువ అవటం కనిపిస్తూ ఉంటాయి. అధిక బరువు ఉన్నవారిలో వెరికోసిల్ కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వెరికోసిల్ ఎక్కువ గ్రేడులో ఉన్నప్పుడు అది వీర్య కణాలని తీసుకెళ్లే నాళాల మీద, అలాగే బీజాల మీద కొంతమేరకు ఒత్తిడి కలుగజేసి శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా కొంతమేరకు ప్రభావితం చేస్తుంది. వెరికోసిల్ని డయాగ్నోస్ చేయటం చాలా సింపుల్. ఒక డాక్టర్ గారు ఈ పేషెంట్ని జననేంద్రియాల్ని పరీక్ష చేసినప్పుడు ఆ వెరికోసిల్ గ్రేడ్ 1 ఉన్నప్పుడు పేషెంట్ని వాల్సాల్వా మానోవర్ అంటాం, అంటే పొట్ట ఉబ్బించేసి ఊపిరి బిగబట్టి ప్రెషర్ ఇచ్చితే అప్పుడు డాక్టర్ గారు ఫీల్ చేసేటప్పుడు ఈ రక్తనాళాలు కనిపిస్తాయి, ఫీల్ అవుతాయి. రెండోది, కొద్దిమందికి చాలా ఈజీగానే పేషెంట్ నిలబడుకున్నప్పుడు మనకు ఫీల్ అవుతాయి. మూడో రకంలో డాక్టర్ గారి కంటికి ఇవి కనిపిస్తూ ఉంటాయి, వానపాముల్లాగా ఉబ్బుకొని
మనకు చర్మం బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా మనము క్లినికల్గానే మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో దీన్ని డయాగ్నోజ్ చేయటం అవకాశం ఉంది. వెరికోసిల్ అనేది నిర్ధారణ చేసిన తర్వాత వెరికోసిల్ ఉన్నవారికి ఆపరేషన్ తప్పకుండా చేయాలనే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత దీనికి సర్జరీ అనేది పలు రకాలుగా ఉంది. ఒకటి మామూలుగా చేసేటువంటి ఓపెన్ ఆపరేషన్. ఈ ఓపెన్ ఆపరేషన్లో రెండో రకం మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ అని, అంటే మైక్రోస్కోప్ అనేది యూజ్ చేసి ఈ వెరికోసిల్ అనే దాన్ని సర్జరీ చేయటం. మూడో విధానం లాప్రోస్కోపిక్ వెరికోసిలెక్టమీ, అంటే కీ హోల్ ఆపరేషన్ ద్వారా ఈ రకమైనటువంటి ఆపరేషన్ చేయబడుతుంది. ఇంకా నాలుగో రకం ఏంటంటే దీన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనేవాళ్ళు లోపల ఎంబలైజేషన్ అని చేస్తారు. ఈ రక్తనాళాల్ని బ్లాక్ చేయటానికి లోపలికి కొన్ని రకాలైనటువంటి పదార్థాలని ఇంజెక్ట్ చేస్తారు. ఈ అన్ని రకాలైనటువంటి సర్జరీలో మోస్ట్ పాపులర్ అండ్ బాగా ఎఫెక్టివ్గా పేషెంట్కి మంచి చేసేది ఏది అంటే, కాంప్లికేషన్స్ తక్కువగా ఉన్నది ఏంటంటే మైక్రోస్కోపిక్ వెరికోసిలెక్టమీ. ఈ మైక్రోస్కోపిక్ వెరికోసిలెక్టమీలో మామూలు ఓపెన్ ఆపరేషన్ చేసిన విధంగానే కోత ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ రక్తనాళాలని ఎగ్జామిన్ చేసేటప్పుడు మైక్రోస్కోప్ ద్వారా ఎగ్జామిన్ చేస్తే పక్కనున్నటువంటి వేరే ఇతరత్ర రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడకుండా మనము దీన్ని బాగా సులువుగా ఐడెంటిఫై చేసి ఈ ఏదైతే రక్తనాళాలు ఉబ్బుకుని ఉన్నాయో వాటిని మనం బ్లాక్ చేయడానికి వీలుంటుంది. మనలో చాలామంది వరి బీజం, వెరికోసిల్ రెండూ ఒకటేనని భావిస్తూ ఉంటారు. నిజానికి ఇవి రెండు వేర్వేరు సమస్యలు. వరి బీజంలో వృషణాల చుట్టూ నీరు చేరుతుంది. వెరికోసిల్లో రక్తనాళాలైన సిరలు ఉబ్బి మెలికలు తిరిగి కనిపిస్తాయి. స్క్రోటస్ డాప్లర్ స్టడీ ద్వారా వృషణాలలో వచ్చే వెరికోసిల్ని చక్కగా గుర్తించవచ్చు. సాధారణంగా వెరికోసిల్ సమస్య గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఉంటుంది. వెరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉండదు. గ్రేడ్ 3 వెరికోసిల్ ఉన్న వారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. వెరికోసిల్ అనేది మనం ప్రివెంట్ చేయటానికి ఎటువంటి మార్గము లేదు. ఇది ఎందుకంటే వెరికోసిల్ అనేది మన బాడీలో ఉన్న రక్తనాళాల్లో వాల్వ్స్ అనేటివి ఉంటాయి. ఈ వాల్వ్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది తగ్గించడానికి అవి అడ్డుగా పనికి వస్తాయి. ఎప్పుడైతే రక్తనాళాల్లోని వాల్వ్స్ అనేటివి వీక్ అయిపోతే ఈ రక్తం రివర్స్లో ఫ్లో అవుతుంది. ఆ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఈ రక్తనాళాలు ఉబ్బుకుంటాయి. ఇంకొద్ది మందిలో ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా పైన భాగంలో బ్లాక్ ఉంటే ఈ రక్తనాళంలో ప్రెషర్ మళ్ళీ పెరిగిపోయి అవి కూడా ఉబ్బుకొని వెరికోసిల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఏది కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉండదండి. వెరికోసిల్ సమస్యకు చాలా సందర్భాల్లో చికిత్స కూడా అవసరం పడదు. వెరికోసిల్ సమస్య బాగా ముదిరిపోయి గ్రేడ్ 3కి చేరినప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం లేదు. తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలి. ఇక వెరికోసిల్ ఉన్నంత మాత్రాన అది మొత్తంగా వీర్యకణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుందని భావించటం సరికాదు. సంతాన సాఫల్యత అవకాశాల మీద వెరికోసిల్ ప్రభావం కొంతమేరకే ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. శరీరం నిండా కొవ్వు ఉన్నా పర్వాలేదు, ఫిట్నెస్ ఉంటే చాలు, ఆరోగ్యంగా ఉన్నట్లే అనుకోవటం సరికాదని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా ఊబకాయం మాత్రం మహా ప్రమాదకరమని స్వీడన్లోని ఉమేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రకటిస్తున్నారు. సగటున 29 ఏళ్ల వయసు ఉన్న సుమారు 13 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏరోబిక్ ఫిట్నెస్, అకాల మరణ ముప్పు, వీటి మధ్య సంబంధం, ఊబకాయం పాత్ర గురించి పరిశోధకులు అధ్యయనం సాగించారు. ఏరోబిక్ ఫిట్నెస్ ఎక్కువగా ఉన్నవారికి 48% మరణ ముప్పు తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
ఫిట్నెస్ తో ఉన్న ఊబకాయుల కంటే ఫిట్నెస్ తక్కువగా ఉన్న సాధారణ బరువు ఉన్న వ్యక్తులకే మరణ ముప్పు తక్కువగా ఉన్నట్లు మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం ఇవి మామూలు బాధలు కాదు. బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. నీళ్లనెంతగా తాగుతున్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గటం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలా మంది. తరచుగా వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలను మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వేడకుండా వేధిస్తుంటాయి. యాంటీబయాటిక్స్ వంటివి వాడితే తగ్గినట్టే తగ్గి పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచి వెనుకకు. మల విసర్జన అనంతరం శుభ్రం చేసుకునేటప్పుడు పొరపాటున కూడా వెనుక నుంచి ముందుకు శుభ్రం చేసుకోవద్దు. ముందు నుంచే వెనుకకు శుభ్రం చేసుకోవాలి. నీరు బాగా తాగాలి. నీరు బాగా తాగుతూ ఎంత ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళుతుంటే మూత్ర వ్యవస్థలోని బ్యాక్టీరియా అంత త్వరగా బయటకు కొట్టుకుపోతుంది. కాబట్టి రోజూ 2-3 లీటర్లకు పైగానే నీరు తాగుతుండాలి. తరచూ విసర్జన. ప్రతి 2-3 గంటలకొకసారి విసర్జనకు వెళుతుండాలి. ఎక్కువసేపు బిగబట్టుకుని ఉండకూడదు. అలాగే సంభోగానంతరం తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. కాటన్ లోదుస్తులు. వదులుగా ఉండే కాటన్ లోదుస్తులే ధరించాలి. దీనివల్ల లోపలికి గాలి ఆడుతూ మూత్రమార్గ ప్రాంతం పొడిగా ఉంటుంది. బిగుతుగా ఉండే జీన్స్, నైలాన్ లోదుస్తులు వేసుకుంటే లోపల చెమట, తడి పెరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంటుంది. క్రాన్బెర్రీ జ్యూస్. రోజూ క్రాన్బెర్రీ జ్యూస్ తాగుతుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు. జ్యూస్ వద్దనుకుంటే ఎండిన క్రాన్బెర్రీ పండ్లు కూడా తినొచ్చు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎముక విరిగినప్పుడు ఆసుపత్రికి వెళ్లటం కంటే నాటుకట్టు వేయించుకోవడానికే మనలో చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. మన దగ్గర కొన్ని ప్రాంతాలు నాటుకట్టుకు బాగా ప్రాచుర్యం కూడా పొందాయి. అయితే విరిగిన ఎముకలను నాటుకట్టు కట్టడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. విరిగిన ఎముక సరిగ్గా అతుక్కోకపోవచ్చు, వంకరగా అతుక్కోవచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్లు రావచ్చని చెబుతారు డాక్టర్లు. ఫ్రాక్చర్లకు నాటు వైద్యం ఎందుకు మంచిది కాదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిండికట్టు, నాటుకట్టు వెనక నేపథ్యం ఏంటి? 1970 ముందు వరకు ఆర్థోపెడిక్స్లో ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్స్కి పిండికట్టు ద్వారా కానీ లేకపోతే టోటల్గా బెడ్ రెస్ట్ ఇవ్వటం ద్వారా కానీ ఎక్కువగా వైద్యం జరుగుతూ ఉండేది. కొంతమంది ప్రజలు ఎవరైతే వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆస్థాన వైద్యులు అనేటువంటి వారు కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవటం మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో అమరావతి క్యాపిటల్ ఏరియాలో చూసినట్లయితే అవిశాయపాలెం అని, కొంతమంది చిత్తూరు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కానీ, తెలంగాణలోని కొన్ని గ్రామాలకు కానీ వెళ్ళి ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్ని రకాలైన నాటు వైద్యాలు తీసుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఫ్రాక్చర్లకు నాటుకట్టు ఎందుకు మంచిది కాదు? ఈ నాటు వైద్యాలు తీసుకోవటం మూలంగా వచ్చేటటువంటి నష్టాలు వారికి అవగాహన లేకపోవటం మూలంగా జరిగేటటువంటి ఈ చిన్న తప్పిదం మూలంగా కొన్నిసార్లు మేజర్ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ పేషెంట్ ఫ్రాక్చర్ ఏ విధంగా ఉంది, ఏ షేప్లో ఇరిగింది, ఎన్ని ముక్కలుగా ఇరిగింది, ఎముక లోపలే ఉందా, చర్మం కూడా డ్యామేజ్ అయ్యి ఎముక బయటకు వచ్చిందా అనే దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ నాటు వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడైతే వారికి ఇటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోవటం మూలంగా ఎటువంటి ఫ్రాక్చర్కైనా ఒకటే వైద్యం చేయటం మూలంగా దాని మీద వచ్చేటువంటి పర్యవసానాలు వారికి అంత అవగాహన లేకపోవటం మూలంగా ప్రజలకు తగినటువంటి జాగ్రత్తలు చెప్పకపోవటం మూలంగా అనేక రకమైన కాంప్లికేషన్స్లో వాళ్ళు ల్యాండ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ పద్ధతులు, నాటుకట్లు కట్టే పద్ధతులు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమంది బెల్లం పాకం, కోడిగుడ్డు సొనలతో కలిపినటువంటి ఒక మిశ్రమాన్ని కలిపి దానిపైన బద్దలతో కట్లు కట్టడం. రెండో రకంగా చూసినట్టయితే కొన్ని చోట్ల ఆకులు, అలమలు వేసి బద్దలతో కట్లు కట్టడం. ఇటువంటి రకరకాల ప్రయోగాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇటువంటి
అశాస్త్రీయబద్ధంగా జరిగేటటువంటి ఈ వైద్యాన్ని కానీ మనం గమనించినట్లయితే పేషెంట్స్ చాలా నష్టపోయే అవకాశం ఉంది. నాటుకట్టుతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఈ కట్లు వల్ల వచ్చే నష్టాలు కానీ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారంగా ఒక కట్టవలసినటువంటి ప్రెజర్ కంటే ఎక్కువగా ఎప్పుడైతే నాటుకట్లు లాగి కట్టడం మూలంగా కట్టుకు ఉన్న కింది భాగంలో రక్త ప్రసారం తగ్గిపోయే అవకాశం ఉంది. రెండవది, పైన గాయాలు ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉంటాయో వారికి ఇటువంటి బెల్లము, కోడిగుడ్డు ఇటువంటివన్నీ కలిపిన పదార్థాలు వేసి కట్టడం మూలంగా ఇన్ఫెక్షన్స్ డెవలప్మెంట్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఛాన్స్ లేని విధంగా ఒకసారి కట్టేస్తే 15 రోజుల తర్వాత తీయటం చూసినట్లయితే చాలామందిలో అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమందిలో రేరుగా అక్కడ వరకు చేతులు తీసేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవే కాకుండా లాగి కట్టడం, ఒకసారి లాగి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో చేసేటువంటి ఈ వైద్యం మూలంగా అవసరం లేని కంటే అవసరమైన ప్రెజర్స్ ఇవ్వటం మూలంగా చుట్టుపక్కల ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యి చేతులు కాళ్ళు పడిపోయిన సందర్భాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సియామ్ పరికరంతో ఫ్రాక్చర్లకు ఎలా వైద్యం చేస్తారు? సియామ్ అనే పరికరం ఏదైతే ఎక్స్రే ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే పర్యవేక్షణలో ఎప్పుడైతే మనం ఈ ఇరిగిన ఎముకలను జోడించి కడతామో అప్పుడు చేతులు వంకర లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కట్టినటువంటి నాటుకట్లు మూలంగా మాల్ యూనియన్, నాన్ యూనియన్ అనే 2 థింగ్స్. మాల్ యూనియన్ అంటే వంకరగా అతుక్కుపోవటం, నాన్ యూనియన్ అంటే ఒక్కసారి కట్టు వేసినా కూడా అవి మళ్ళీ అతుక్కోకుండా పోవటం, ఇటువంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఒకసారి నాటుకట్లు వల్ల ఫెయిల్ అయినటువంటి ఆ ఎముకలు మళ్ళీ వాటికి ఆపరేషన్ చేయటానికి చాలా కష్టతరమైన ప్రాబ్లం. వాటితో చూసినట్లయితే ఎక్కువగా రక్తం పోవటం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, ఈ నాటుకట్లు తర్వాత జరిగే ఆపరేషన్లో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ 10 to 20% ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండటం మూలంగా కానీ, రెండోది వాళ్ళు అప్లై చేసేటువంటి మెటీరియల్స్ అంత స్టెరైల్గా లేకపోవటం మూలంగా కానీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి కట్టు తీసేసిన తర్వాత ఫ్రాక్చర్కి కింద పైన ఉన్నటువంటి జాయింట్స్ టోటల్గా స్టిఫ్ అయిపోవటం మూలంగా ఎంత ఫిజియోథెరపీ చేసినప్పటికీ కూడా వారి చేతులు కాళ్ళు పూర్వ పరిస్థితికి రాలేటువంటి పరిస్థితిలో చాలా వరకు ఉంటుంది. నాటుకట్టు వైద్యంపై ఎలాంటి అవగాహన అవసరం? ఇటువంటి నాటుకట్లు అనే దాని గురించి అవగాహన లేకపోవటం మూలంగా, రెండవది ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఇటువంటి కట్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా డెవలప్ అయ్యి అన్ని రకాలటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండటం మూలంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సిల్లో కానీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి నాటుకట్లు అనే విషయం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే వారికి 100% ట్రీట్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు 1 చెంచా తేనె, 1 చెంచా అల్లపు రసం, 1 చెంచా వెల్లుల్లి రసాలను మిశ్రమంగా చేసి రోజు పరగడుపున తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.